ఫ్యాట్ లాస్ ఈ పేరు వినగానే మనలో చాలామందికి ఒకటే కన్ఫ్యూజన్. ఇంటర్నెట్లో చూస్తే లెక్కలేనన్ని డైట్లు, ఎన్నో రకాల వర్కౌట్లు, అసలు ఏది ఫాలో అవ్వాలి, ఏది కరెక్ట్? ఈ గందరగోళమంతా పక్కన పెట్టి ఫ్యాట్ లాస్ వెనకున్న సింపుల్ సైన్స్ని, నిజంగా పనిచేసే పద్ధతుల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది మన ఫ్యాట్ లాస్ బ్లూ ప్రింట్. ఫ్యాట్ లాస్కి అన్నింటికన్నా ముఖ్యమైన ఒకే ఒక్క రూల్ ఏదైనా ఉందంటే అది ఇదే. ఎన్ని రకాల డైట్లున్నా అవన్నీ పనిచేసేది ఈ ఒక్క సూత్రం మీదనే. సింపుల్గా చెప్పాలంటే మన శరీరం ఒక కార్ లాంటిది. దానికి శక్తి కావాలి. మనం అవసరమైన దానికన్నా తక్కువ శక్తినికిస్తే అది బాడీలో స్టోర్ అయి ఉన్న కొవ్వును వాడుకుంటుంది. అంతే. దీనినే సైన్స్ పరిభాషలో క్యాలరీ డెఫిసిట్ అంటారు. లెక్క ప్రకారం 1 కిలో కొవ్వు కరగాలంటే మనం దాదాపు 7700 క్యాలరీల డెఫిసిట్ క్రియేట్ చేయాలి. 7700 క్యాలరీలు. అబ్బో, పెద్ద నంబరే అనిపించొచ్చు. అందుకే ఆరోగ్యకరంగా బరువు తగ్గాలంటే వారానికి అరకిలో నుండి 1 కిలో టార్గెట్ పెట్టుకోవడమే మంచిది. అంటే రోజుకి సుమారు 500 క్యాలరీలు తగ్గించాలన్నమాట. ఇక్కడ మనకు తాబేలు, కుందేలు కథ గుర్తొస్తుంది కదా. త్వరగా బరువు తగ్గాలని చేసే క్రాష్ డైట్లు కుందేలు పరుగులాంటివి. మొదట్లో ఫలితాలు బాగానే ఉన్నా అవి ఎక్కువ కాలం నిలబడవు. అదే నెమ్మదిగా మన లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ వెళ్తే వచ్చే ఫలితాలు శాశ్వతంగా ఉంటాయి. సో గుర్తుంచుకోండి, నిలకడ ముఖ్యం, వేగం కాదు. సరే, క్యాలరీ డెఫిసిట్ అన్నారు, బానే ఉంది. కాని ప్రాక్టికల్గా ఎంత తినాలి? ఆ నంబరేంటి? ప్రతి ఒక్కరి శరీరానికి అవసరమయ్యే క్యాలరీలు వేరుగా ఉంటాయి. అది బరువు, జెండర్, యాక్టివిటీ లెవెల్ని బట్టి మారుతుంది. ఇప్పుడు ఆ నంబర్స్ను ఒకసారి చూద్దాం. ముందుగా పురుషుల గురించి చూద్దాం. ఇక్కడున్నవి ఒక జనరల్ గైడ్లైన్స్ అన్నమాట. ఎవరి బరువు కేటగిరీకి సరిపోతుందో చూసి ఆ క్యాలరీ రేంజ్తో మొదలుపెట్టొచ్చు. ఇవి కేవలం స్టార్టింగ్ పాయింట్స్ మాత్రమే. వారి జీవనశైలిని బట్టి చిన్న చిన్న మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇది మహిళల కోసం ఒక క్యాలరీ చార్ట్. తమ బరువుకు తగిన రేంజ్ని ఎంచుకొని దాని ప్రకారం డైట్ ప్లాన్ చేసుకోవచ్చు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నెంబర్స్ ఒక గైడ్లైన్ మాత్రమే. మన శరీరం ఎలా స్పందిస్తోందో చూసి దానికి తగ్గట్టుగా మార్పులు చేసుకోవాలి. సరే, అంతా ఫాలో అవుతున్నాం, కానీ ఒక 2-3 వారాలయ్యాక బరువు అస్సలు కదలట్లేదు. దీన్నే వెయిట్ లాస్ ప్లాటూ అంటారు. ఇది చాలా కామన్. అప్పుడు నిరాశపడకుండా మనం రోజూ తినే ఆహారం నుంచి ఒక 100 నుంచి 200 క్యాలరీలు తగ్గించాలి. అంటే ఓ 2 బిస్కెట్లు లేదా ఒక చిన్న యాపిల్ తగ్గించినట్టు. ఈ చిన్న మార్పుతో మళ్ళీ ఫ్యాట్ లాస్ మొదలవుతుంది. క్యాలరీలు లెక్కపెట్టడం ఒక ఎత్తైతే ఆ క్యాలరీలు ఎక్కడ్నించొస్తున్నాయనేది ఇంకా ముఖ్యం. ఎందుకంటే 500 క్యాలరీల పిజ్జా వేరు, 500 క్యాలరీల హెల్దీ మీల్ వేరు కదా. అందుకే ఇప్పుడు మనం ఆదర్శవంతమైన ప్లేట్, అంటే ఒక పర్ఫెక్ట్ మీల్ ప్లేట్ ఎలా ఉండాలో చూద్దాం. అందుకే ప్రతిసారి క్యాలరీలు కౌంట్ చేసుకునే పని లేకుండా ఈ సింపుల్ పర్ఫెక్ట్ ప్లేట్ రూల్ ఫాలో అయితే చాలు. ప్లేట్ని ఇలా 3 భాగాలుగా ఊహించుకోండి. సగం భాగం అంటే 50% కూరగాయలతో నింపాలి. 1/4 భాగం 25% ప్రోటీన్ ఉండాలి. మిగిలిన పావు భాగం 25% కార్బోహైడ్రేట్స్ ఉండాలి. చాలా సింపుల్ కదా. మరి ప్లేట్లో సగం కూరగాయలే ఎందుకుండాలి? ఎందుకంటే వీటిలో క్యాలరీలు తక్కువ, పోషకాలు, ఫైబర్ ఎక్కువ. దీనివల్ల ఏమవుతుందంటే కడుపు ఫుల్గా అనిపిస్తుంది. అనవసరంగా చిరుతిళ్లు తినాలనే కోరిక కూడా కంట్రోల్ అవుతుంది. జీర్ణక్రియ కూడా ఇది చాలా మంచిది. ఇప్పుడొద్దాం ప్రోటీన్కి. ఇది ఫ్యాట్ లాస్ జర్నీలో ఒక సూపర్ హీరో లాంటిది. ఎందుకంటే ఇది మన కండరాలను కాపాడుతుంది, ఇంకా చాలా సేపటి వరకు ఆకలి వేయకుండా చూస్తుంది. గుడ్లు, చికెన్, చేపలు, పనీర్, పప్పులు ఇలాంటివి ప్లేట్లో తప్పకుండా ఉండాలి. చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే ఫ్యాట్ లాస్ అనగానే అన్నం, రోటీ మొత్తం మానేస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. మన బ్రెయిన్కి, బాడీకి శక్తి కావాలంటే కార్బ్స్ అవసరం. అందుకే అన్నం, రోటీ, ఓట్స్ లాంటివి కొద్దిగా తీసుకోవాలి. వాటితో పాటు మన హార్మోన్ల ఆరోగ్యానికి మంచి కొవ్వులు కూడా కావాలి. సో కొద్దిగా నెయ్యి, నట్స్ లేదా ఆయిల్ కూడా చేర్చుకోవాలి. ప్లేట్ పద్ధతితో పాటు రోజువారీ ప్రోటీన్ టార్గెట్పై కూడా కొంచెం ఫోకస్ పెట్టాలి. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఒకరి బరువు 70 కిలోలు ఉందనుకోండి, వాళ్లు రోజుకు కనీసం 70 గ్రాములు ప్రోటీనైనా టార్గెట్ చెయ్యాలి. ఇది కండరాలను కాపాడి శరీరం బలంగా ఉండేలా చేస్తుంది. సరే, ఇప్పుడుదాకా ఏం తినాలో చూశాం. కానీ ఫ్యాట్ లాస్ అంటే వంటగదిలో చేసే వంట మాత్రమే కాదు గదా. ఇది మన లైఫ్ స్టైల్. ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ డైట్ రూల్స్ని మన రోజువారీ పనులతో, వ్యాయామంతో ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం.
విజయానికి ముఖ్యంగా 3 విషయాలు కావాలి. 1 మనం మాట్లాడుకున్న డైట్, 2 ఎక్సర్సైజ్, 3 యాక్టివ్గా ఉండటం. వ్యాయామం విషయానికొస్తే కార్డియో ఫ్యాట్ బర్నింగ్కి హెల్ప్ చేస్తే, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే బరువులెత్తడం లాంటివి మన మెటబాలిజంను పెంచుతాయి. ఇక రోజుకు కనీసం 7,000 నుండి 10,000 అడుగులు నడవడం అనేది చాలా సింపుల్ కానీ చాలా ఎఫెక్టివ్ అలవాటు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది, అదే ఓపిక. డైట్ మొదలుపెట్టిన మొదటి వారంలో బరువు స్పీడ్గా తగ్గితే అది ఎక్కువగా వాటర్ వెయిట్ మాత్రమే. అసలైన ఫ్యాట్ లాస్ 2వ వారం నుండి మొదలవుతుంది. కనీసం 2-3 నెలల పాటు కన్సిస్టెంట్గా ఉంటేనే మనకు కావలసిన మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ జర్నీలో చాలామంది కొన్ని కామన్ తప్పులు చేస్తుంటారు. వాటిని ముందుగానే తెలుసుకుంటే మనం వాటికి దూరంగా ఉండొచ్చు. ఉదాహరణకు, మరీ తక్కువగా తినడం, ప్రోటీన్ సరిగ్గా తీసుకోకపోవడం, కేవలం కార్డియో మీదే ఆధారపడడం, వారం రోజుల్లోనే ఫలితాలు రావాలనుకోవడం, ఇక వీకెండ్స్లో ఇష్టమొచ్చినట్టు తినేయడం. ఈ పొరపాట్లు వారం రోజుల కష్టాన్ని వృధా చేస్తాయి. సో ఇప్పటిదాకా మనం చెప్పుకున్నదంతా ఈ ఒక్క సింపుల్ ఫార్ములాలో చెప్పేయచ్చు. సరైన ఆహారం అంటే క్యాలరీ డెఫిసిట్ మరియు హై ప్రోటీన్, దానికి తోడు సరైన వ్యాయామం, వీటన్నిటినీ కలిపి ఉంచేది నిలకడ. ఈ ఫార్ములాను ఫాలో అయితే ఫ్యాట్ లాస్ గ్యారెంటీ. ఈ మాట వినడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ ఇదే అసలైన నిజం. ఏ డైట్ ఫాలో అయినా, ఎంత వర్కౌట్ చేసినా బరువు తగ్గడం లేదంటే దానికి ఒకే ఒక కారణం: తీసుకునే క్యాలరీలు ఖర్చు చేసే క్యాలరీల కన్నా ఎక్కువగా ఉన్నాయి. అంటే క్యాలరీ డెఫిసిట్లో లేరన్నమాట. ఈ నిజాన్ని ఒప్పుకుంటే ఎక్కడ తప్పు జరుగుతుందో సరిచేసుకోవడం చాలా ఈజీ. సో చివరగా ఈ 5 సింపుల్ రూల్స్ గుర్తుంచుకుంటే చాలు. 1 పోర్షన్ కంట్రోల్ అంటే పరిమాణం చూసుకుని తినడం. 2 ప్లేట్లో సగం కూరగాయలు. 3 ప్రతి మీల్లో ప్రోటీన్. 4 రోజూ యాక్టివ్గా ఉండటం. 5 కొన్ని రోజులు చేసి వదిలేకుండా వారాల తరబడి కన్సిస్టెంట్గా ఉండటం. ఇవే విజయానికి మెట్లు. సో బ్లూ ప్రింట్ అంతా ఇప్పుడు మన చేతిలో ఉంది. కాని ప్లాన్ ఉంటే సరిపోదు కదా, యాక్షన్ కూడా కావాలి. అందుకే ఒక్క క్షణం ఆలోచించండి. ఈ గైడ్ నుండి నేర్చుకున్న విషయాలతో ఈ రోజు నుండే మొదలుపెట్టబోయే ఆ ఒక్క చిన్న మార్పేంటి? బహుశా ఓ గ్లాస్ ఎక్కువ నీళ్లు తాగడమా, లేదా సాయంత్రం ఓ 10 నిమిషాలు నడవడమా? ఏదైనా సరే, ఆ మొదటి అడుగుతోనే ప్రయాణం మొదలవుతుంది. ఆల్ ది బెస్ట్.